తెలుగుదేశం పార్టీలో ఇటీవల కాలంలో జరుగుతున్న గ్రూపు రాజకీయాలు, వ్యక్తిగత విభేదాలపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా తీవ్రంగా స్పందించారు. పార్టీ క్రమశిక్షణ భంగం కలిగించే నాయకులపై ఇక నుండి ఊరట ఉండదని, తగిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చంద్రబాబు స్పష్టం చేసిన విషయం ఒక్కటే, టీడీపీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. వ్యక్తిగత అహంకారాలు, వర్గ పోరాటాలు పార్టీకి మాత్రమే కాదు, ప్రజలకు కూడా నష్టం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. నాయకులు ఏ స్థాయిలో ఉన్నా నియమాలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఇటీవల అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యవహారం చంద్రబాబును ఆందోళనకు గురిచేసింది. సోషల్ మీడియాలో లీక్ అయిన ఓ ఆడియోలో ఆయన గలం మాటలు తీవ్ర స్థాయిలో చర్చకు దారితీస్తున్నాయి. సినిమాలో లోకేష్ పేరు వచ్చిందని, అనంతపురంలో చిత్రాన్ని ప్రదర్శించొద్దని హెచ్చరించడం అభిమానులకు పార్టీగా గాయపరిచినట్టే. ఈ ఆడియో బయటకు రాగానే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తారు. నాయకులు మాటలు పార్టీకి ఎలా నష్టం కలిగిస్తాయో ఇదే ఉదాహరణగా నిలిచింది. ఈ వ్యవహారం చివరకు చంద్రబాబు దృష్టికి చేరడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. నాయకుల వ్యక్తిగత నిర్ణయాలు పార్టీకి పాడు పేరు తెచ్చితే ఆ బాధ్యత ఎవరిదని ఆయన ప్రశ్నించారు. పార్టీ కంటే వ్యక్తిగత గొప్పదని ఎవరు భావించినా వారికి టీడీపీలో స్థానం ఉండదు అనే సందేశాన్ని చంద్రబాబు స్పష్టంగా ఇచ్చారు. టీడీపీ ఓ ప్రజాసేవ సంస్థ. అహం విభేదాలకు ఇది వేదిక కాదని ఆయన స్పష్టం చేశారు.